గౌతమాన్వయ సంజాతం నృసింహార్య గురోస్తుతం మంత్రార్థాదివ్రతాతారం అప్పకుండార్యమాశ్రయే. నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారకం సూర్యశ్రీ వెంకటాక్షించ లోకకళ్యాణకారకం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, జైమినీకృత వేదపాద స్థవంలో ఇంతకుముందు చెప్పుకున్న ఆ శ్లోకానికి ఋగ్వేద సంబంధమైన మంత్రాన్ని మనం చెప్పుకుందాం. ఏమిటది? సుకపోలాయ సోమాయ సులలాటాయ సుభ్రువే సుదేహాయ నమస్తుభ్యం సునుడీకాయ మీఢుషే అంటూ వ్యాఖ్యానం చేసేటప్పుడు ఋగ్వేదంలో 1వ మండలంలో దీన్ని రుద్రపరంగాని వ్యాఖ్యానం చేస్తారు. దాంట్లో సుకపోలాయ చెప్పుకున్నాం, సులలాటాయ చెప్పుకున్నాం, సుభ్రువే చెప్పుకున్నాం, సుదేహాయ చెప్పాం, సుమృడీకాయ మీడుచే చెప్పాం, సోమాయ సోమరస స్వరూపుడమైన నీకు అని ఒక అర్థమైతే, స ఉమాయ ఉమతో కూడిన వాడివి. ఉమాశబ్దం ఎందుకు వచ్చింది? పార్వతి అమ్మవారు ఆ జపం తపం చేస్తుంటే తగదని చెప్పి మా అన్నారట వాళ్ళు. ఓంకారం ఉంది కదా, ఓంకారాన్ని రకరకాలుగా వాడతారు. పని చేస్తుంటే అంటారు. ఆ అన్నది కూడా ఓంకారంలోంచి వచ్చిందట. అంటే అనుమతి కోసం. అంటే అట్టింకోతారు, కోపం చూపించడం కోసం. అక్కడ ఓంకార విశేషాన్ని తైత్రీయ వ్యాఖ్యానంలో కనిపిస్తుంది. అలాగే వీళ్ళు మా అన్నట్ట. ఓంకారంలో అకార ఉకారం అకారం తీసేశారు, మా అన్నట్ట. అందుకనే స్త్రీ ప్రణవము అని అంటారు ఉమాశబ్దాన్ని. అంటే తగదమ్మ ఇలాంటి వద్దు అన్నారు. ఆవిడ కాస్త చివరికి పేరు నిక్నేమ్ ఉమా అయిపోయింది చుట్టుకుని. అలాగనమాట. ఇలాంటి నిక్నేములు చాలా ఉంటాయి మన దగ్గర, ఇలాంటి తెలుగు వాళ్ళకి అలవాటు ఇవి. అలాగా చేత స ఉమ ఆయనతో ఆవిడతో కలిసిన వాళ్ళని సోమాయ సులలాటాయ శుభ్రవే. అక్కడ ఋగ్వేద మంత్రం చెప్తోంది, నమో దివే బృహస్పతే రోదసీభ్యాం మిత్రాయ ఓచ వరుణాయ మీఢుషే సుమ్నీకాయ మీఢుషే ఇంద్రం అగ్నిం ఉపస్తుహి జిక్ష అర్యమణం భగం జ్యోతి జీవంతం ప్రజయాం సచేమహి సోమస్తౌతి సచేమహి. ఇక్కడివన్నీ కూడా రుద్రపరంగానే వ్యాఖ్యానం చేశారు. ఎలాగా? ఉభయ రోదస్సులు ఇవన్నీ శివరూపాలు. మిత్ర, వరుణ, ఇంద్ర, అగ్ని, ద్యుక్ష జులోకము, అర్య, భగ. అర్య సూర్యుని లోపల వాడు. అర్యమ అంటే దానపతి, దానములు చేయగలిగినవాడు. భగ భాగ్యమునిచ్చువాడు. దివే సూర్యాయ అంటే జ్యోతమానుడు. నమో ఓచన్ నమస్కారాన్ని పలుకుతాం మేమంతా. ఎందుకని? బృహతే ఘనుణ్ణి ఆయన. రోదసీభ్యాం జావ పృథివీకి, దానికి కూడా మూలమైనవాడు. మిత్రం వరుణం, మిత్రుడు వరుణుడు. మిత్రుడంటే పగటిపూట దేవత, వరుణుడు రాత్రిపూట దేవత. అంతడు ఆవరకుడు అన్నమాట. మీఢుషే అభిమత ఫలప్రదాత, ఆ ఇచ్చే రుద్రుని కోసం. సుమృడీకాయ అంటే మంచి శోభనప్రదమైన సుఖాన్ని కలిగించేవాడు ఆయన. ఆయనకి సుమృడీకాయ మీఢుషే అంటే శోభనకరమైన సుఖం కలిగించే రుద్రుడికి నమస్కారము. అంటే అభిమత ఫలస్య శేక్త్రే అని వ్యాఖ్యాతలు చెప్తారక్కడ. అర్యమణం ఇంద్రం అగ్నిం ద్యుక్షం భగం ఉపస్తుహి. దేనికోసమయ్యా వేదం చెప్పింది? జ్యోక్ జీవంత, మేము చిరకాలము జీవనం కావాలి అంటే మాకు మరణం వద్దని కాదు, ఉన్నన్నాళ్ళు కూడా నేను స్తోత్రం చేస్తూనే బతకాలి. నిన్ను చింతింపుచున్ 100 జన్మములకు నిన్ను చింతింపుచున్ ప్రాణముల్ విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వర అంటుంది రుక్మిణి అమ్మవారు పోతన గారి పద్యాల్లో. అదనమాట విశేషం. అలాగా
ప్రజయా సచేమహి. మేము సంతానంతో కూడి ఉండాలి. ఎందుకని? మా సంతానం కూడా మాలాంటి వాళ్ళు అంతటి బుద్ధిమంతులై ఉండాలి. వాళ్ళ సంతానం కూడా అంటే 21 తరములు నేను చూడాలి. అది కోరిక. సోమస్య ఊత సచేమహి అంటే సోమస్య ఊతే సచేమహి. స్వామి, నీకు సోమరత సమర్పిస్తున్నామే. సోమరసాన్ని ఈ సమర్పణ బలము చేత మేము నిలబడతాము. సోమం అంటే దీనికి అధిపతి పరమశివుల వారు. ప్రస్తుతానికి అర్థం ఏమిటి? సోమరత అనే అర్థం చెప్తున్నాము. ఇలాగా అంటే జైమిని స్తవం లోపల వేదపాద స్తవంలో ఆ వేదములో ఎక్కడ ఏ ఏ భాగాల్లో ఉన్నాయో కొంచెం వెతకడం కష్టమైనా కానీ శ్రమించాము, మీకు శ్రమిస్తున్నాము. మేము శ్రమించాము, మీకు శ్రమ ఇస్తున్నాం. అంతే. కాస్త తెలుసుకోండి, ఆనందపడండి, ఉపయోగించుకోండి. నిజానికి ఒక కోరిక కూడా ఉంది. ఈ మంత్రాలు చెప్పేటప్పుడు ఏ మంత్రం దేనికి ఉపయోగిస్తున్నా కూడా చెప్పాలనుంది. అది కాస్త కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోతుందని చెప్పి భయపడి చెప్పట్లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా ఆ సందేహం కలిగిన ఆలోచన వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏ శ్లోకము ఏ ఫలితం ఇస్తుంది అలాంటి వాటి కూడా మీకు అందిస్తామని సవినయంగా మనవి చేస్తూ, మేము బోర్డులు కట్టలేదు, మాకు సెక్రటరీలు లేరు, మాకు హడావిడే ఉండదు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం రాత్రి 10 దాకా ఖాళీగానే ఉంటాం. ఎవరైనా మాట్లాడవచ్చు. 93-985-845-63 93-985-845-63. ఇది చరవాణి. అంతేకాదు వాట్సాప్ అనేది అంటారు కదా, దానికి కూడా ఉంది ఇది. దయచేసి మీకు ఎలాంటి సందేహం కలిగినా మాకు తప్పకుండా తెలియజేయండి, అందించే ప్రయత్నం చేస్తాం. ఉండేది భాగ్యనగరంలో, అంటే హైదరాబాద్ నగరంలోనే. అది విశేషం. స్వగ్రామం మాత్రం తణుకు తాలూకా, తణుకు ప్రాంతం, అక్కడ తాడిపర్రని పల్లెటూరు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మేమంతా కూడా అని జ్ఞాపకం చేస్తూ విషయంలోకి వస్తాను. నమస్తుభ్యం అషాఢాయ సహమానాయ మీఢుషే భవక్లేశ నిమిత్తోరుభయచ్ఛేద కృతే సదా. కొంచెం పాదాలు అటు ఇటు అయ్యాయి, కంగారు పడకండి. భవక్లేశ నిమిత్తోరుభయచ్ఛేద కృతే సదా నమస్తుభ్యం అషాఢాయ సహమానాయ మీఢుషే. రెండో పదం ముందుకు జరపాలి, అదే జరిపి చెప్తున్నాను ఇక్కడ. ఇది కూడా తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్న మంత్రానికి సరిగ్గా నడుస్తుంది. అషాఢాయ సహమానాయ మీఢుషే అన్నది. అషాఢ సహమాన ఈ 2 పదాలు కూడా మంచి అభిప్రాయము. స్వయం అషాఢ పరం రసోఢ అనభిభూత. స్వయంగానే అతడు ఎవ్వరి చేత కూడా జయించబడనివాడు, పరులెవ్వరికి కూడా దొరకనివాడు, అందరికీ కూడా అద్భుతమైన ఆస్వాదనీయమైన రూపం కలిగినవాడు. పరాంశ్చ సహమాన, ఇతరులందరినీ కూడా సహించేవాడు, జయించేవాడు. పరిభావయతి, ఆయన అంతేకాదు శత్రువులు ఎవరైనా ఎత్తి వస్తే వాళ్ళందరినీ అవమానపరిచేవాడు కూడాను. యుజ్యతే అస్య మహేశ్వరత్వం. అలాంటి వాడు గనకనే ఈయనకి మహేశ్వరుడు అని పేరుందయ్యా. మీఢుషే ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. అభిమత ఫల శేక్త్రే ఋగ్వేదం చెప్తుంది. దీనికి మంత్రం చూడండి. అభిభువే అభిభంగాయ వన్వతే. ఓ ఇంద్రుడా, ఇంద్రస్వరూపముగా ఉండే రుద్రుడా, అభిభువే అందరినీ పరాభవించేలాంటి వాడివి. అభిభంగాయ శత్రువులందరినీ కూడా భంగపరచేలాంటి వాడివి. అతడి నిన్ను వన్వతే మేము కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. అషాఢాయ సహమానాయ వేధసే. అషాఢుడు శత్రువులు ఎలాంటి వాళ్ళు ఎత్తి వచ్చినా కూడా ఎవరికీ లొంగనివాడు. అలాంటివాడు. సహమానాయ ఎవరి చేత కూడా పరాభవించబడనివాడు, అందరినీ పరాభవించేవాడు ఆయన్ని వేధసే. అంతేకాదు సర్వము నిర్వహించగలిగినవాడు, అంతా తెలుసున్నవాడు. అలాంటి మహానుభావుడు. అంచేత విధాత. తు విగ్రయే
పూర్ణమైన గ్రీవము కలిగినవాడు, చక్కటి స్వరూపం కలిగినవాడు, అందరి చేత స్తుతించబడేవాడు. తువిగ్ర అంటే పూర్ణగ్రీవం అంటే గీ అంటే వాక్కు, అందమైన వాక్కుల చేత స్తుతించబడేవాడు. అంతేకాదు వహృషే దుష్టరీతయే సత్రాసాయే, నిర్వాహకుడివి, ఎవరి చేత కూడా దాటబడని వాడివి, సర్వదా అభిభవించబడే వాళ్ళందరినీ కూడా చక్కగా బంధించేవాడివి, నశింపజేసేవాడివి. అంతేకాదు నమ ఇంద్రాయ ఊచత, ఆ ఇంద్రుడికి నమస్కరించండి అయ్యా అంటారు. ఆ ఇంద్రుడికి ఆసక్తి కలిగించింది నువ్వే స్వామి, అందుకని నిన్ను ప్రార్థన చేస్తున్నాం మేము అంటారు. ఈ శ్లోకంలో మళ్ళీ ఒక్కసారి చూడండి. నమస్తుభ్యం అషాఢాయ సహమానాయ మీడుసే భవక్లేశ నిమిత్తూరు భయచ్ఛేద కృతే సదా. భయం అన్నది పోగొట్టుకోవాలంటే ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదివినట్టయితే మనకి రకరకాల భయాలన్నీ పోతాయి. ప్రత్యేకించి చెప్పకుండా ప్రతి శ్లోకానికి గబుక్కునకు చిన్న మాట చెప్తూ ఉంటాం, గమనించండి కాస్త. అది ఇక తరువాతి శ్లోకం చూడండి. వందేహం దేవం ఆనంద సందోహం లాస్యసుందరం సమస్త జగతాం నాదం సదసస్పతిం అద్భుతం. శ్లోకం చాలా అందమైన శ్లోకము, చాలా తేలికగా ఉన్న శ్లోకము. అలా అని చెప్పి తేలిగ్గా మాత్రము కొట్టి పారేకండి సుమా. వందేహం దేవం ఆనంద సందోహం, ఆనందమే రూపు ధరించినవాడు. లాస్య సుందరం, ఆయన తాండవం చేసినా కూడా అది లాస్యంలాగే ఉంటుంది, అది విశేషం. లాస్య సుందరం సమస్త జగతాంనాదం, అర్థం చెప్పక్కర్లేదనుకుంటాను. సదసస్పతిం అద్భుతం. సదసస్పతి అంటే సదస్సు అంటే యజ్ఞము, సదస్సు అంటే పరిషత్తు, సదస్సు అంటే వాక్య నిర్మాణము, మంత్రములు, వీటన్నిటికీ కూడా పతి అయిన వాడివి. అద్భుతం. ఇదే ఋగ్వేద మంత్రం చూడండి, ఇవే పదాలు వస్తాయి ఇక్కడ. సదసస్పతిం అద్భుతం ప్రియం ఇంద్రస్య కామ్యం శనిం మేధాం అయాశిషం. మేధా సూక్తంలో వస్తుంది ఇది. పిల్లల చేత చదివిస్తే మంచి తెలివితేటలు వస్తాయి, మేధ కలుగుతుంది. ఏమంటున్నది? సదసస్పతిం, అందరికీ కూడా రక్షకుడు. సదస్పతి అంటే వాక్కులు పలికే వాళ్ళకి, యజ్ఞాలు చేసేవాళ్ళకి, గుంపులు గుంపులుగా ఉండి రక్షణ కోరేవాళ్ళకి, అందరికీ కూడా పతి అయినవాడు సదస్వస్పతిం. అద్భుతం, ఇంతకుముందు ఇలాంటి వాళ్ళు కనిపించరు, భవిష్యత్తులో కూడా అద్భుతం. ఇంద్రస్య ప్రియం, ఇంద్రునికి చాలా దగ్గరైన వాడు. కామ్యం, కమనీయుడు, కోరబడేవాడు, అలాంటివాడు. శనిం, ధనస్య దాత, ఆయన ధనము కలిగిస్తాడు. శనిం అయాశిషం, మేమంతా కూడా జాగ్రత్తగా ఆయన్ని స్తోత్రం చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. అంటే మాకు అన్ని లక్షణాలు ఇస్తాడు, అన్ని సంపదలు ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, మేధస్సు ఇస్తాడు, దేవతలకందరికీ కూడా ప్రియుడైనవాడు అని చెప్పి తరువాతి శ్లోకం చూడండి. ఇది కూడా అందంగా ఋగ్వేద మంత్రమే. ఎలాగా? ఆనంద సందోహం లాస్యసుందరం సమస్త జగతాం నాదం సదసస్పతిం అద్భుతం. ఇదే మాటలు మళ్ళీ ఋగ్వేదంలో కనిపిస్తున్నాయి చూడండి. ఆనంద సందోహ లాస్య సుందరం, ఆయన నటన చేస్తున్న తాండవం కాదది, ఆనంద సందోహమే అద్భుతంగా లాస్యము చేస్తోంది. సమస్త జగతాంనాథం సదసస్పతిం అద్భుతం. సదసస్పతిం అద్భుతం ఇంద్రస్య ప్రియం ఇంద్రస్య కామ్యం శనిం మేధాం అయాశిషం. ఇంతకుముందు చెప్పిన మంత్రాన్నే మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకున్నాం. అది అంటే మేధస్సు కావాలని లబ్ధి కోసం లుబ్ధుడనయ్యి ప్రసాదిస్తున్నాను. ఈ పేరు గల స్వామి ఏం పేరు? సదసస్పతి ఆ పేరు. అందుకని అన్నిటినీ కాపాడే మహానుభావుడు, ధనదాత. ఆ మహానుభావుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక తరువాత చూడండి,
ఇంకో అందమైన శ్లోకం, సుజంఘం సుందరం క్షౌమం రక్షోభూత క్షతిక్షమం యజ్ఞేశ ఇష్టం నమామి ఈశ్వరం అక్షరం పరమం ప్రభుం. నారాయణ సూక్తం చూచారా, అదే ఇక్కడ రిపీట్ అవుతోంది. సహస్రశీర్షం దేవం అక్షరం పరమం పదం తస్యా సోక్షర పరమస్వరాట్ అంటూ నారాయణ సూక్తం. అదే ఇక్కడ జయత ఇది జంఘ సుజంఘం, మంచి జంఘములు. అంటే జంఘం అంటే అర్థం ఏమిటనమాట, ఊరువుల కంటే కింద ఉండేవి అంటే పిక్కలన్నమాట. సుజంఘం అంటే దూకడానికి బయలుదేరడానికి దానికి ఉపయోగించేలాంటివి. అంటే జయత ఇది జంఘ, పిక్కలవి, జయించడానికి. అందుకనే హనుమంతుడు కూడా లంకానగరం చేరుకోవడానికి ముందుగా శరీరాన్ని బిగించి ఆ పిక్కల్ని బిగించుకుని దాటాడు. అంచేతే మనకి వెనకటికి జంఘాల శాస్త్రం చెప్పి ఒక ఆయన ఉండేవాడు సాక్షి యాసాల్లో పాత్ర ఇలాగా. అందుకని సుజంఘం జయత ఇది జంఘ. అంతేకాదు క్షౌమ అంటే మెడ మీద పుట్టినటువంటి ఆ ఉంటుంది, మెడ మీద ఉంటుంది కొంచెం గొప్పులాగా, అది అంటే నారచీర తెల్లటి పట్టు చీర ధరించుంటాడు ఆయన. క్షౌమం రెండర్థాలు ఉన్నాయి. మెడ మీద ఉండే చిన్న కడుపు, అది కూడా మనకి బలాన్ని సూచిస్తుంది. లేదా క్షౌమవాసి అంటే తెల్లని వస్త్రం ధరించినవాడు. రక్ష భూత క్షితిక్షమం అంటే అందరికీ రక్షించేవాడు, సకల భూతములని కూడా భరించేవాడు. యక్ష ఈశ ఇష్టం, యక్షేషేష్టం అని ఉంది కదా. అంటే యక్ష ఈశుడు కుబేరుడు, కుబేరునికి ఇష్టడు. ఇది కాశీఖండంలో గుణనిధి కథ చూడండి ఎందుకు వచ్చిందో. గుణనిధి అన్నవాడు తర్వాత కుబేరుడు అయ్యాడు తర్వాత జన్మలోను. ఆలోచించండి, అది విశేషం. అంచేత యక్ష ఈశ ఇష్టం అలాంటివాడు. నమామి ఈశ్వరం పరమం ప్రభుం, గొప్పదైన ప్రభువుకి మేము నమస్కరిస్తున్నాము అంటున్నారు ఈ స్తోత్రంలో. ఈ ఒక్క స్తోత్రానికి కూడా మనకు శివరాత్రి మహత్యం ఇలాంటి కథలు తీసుకున్నట్టయితే ఒక 8 కథల దాకా చాలా తేలిగ్గా దొరుకుతాయి. స్వస్తి.